ఆయన మోసం చేశారు మీరు. పాపం ఆయన అమాయకుడు. ఎంత అమాయకంగా ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు, ఎంత అమాయకంగా మన కోసం దెబ్బలు తిన్నాడు, ఎంత అమాయకంగా మన కోసం ఏడ్చబడ్డాడు, ఎంత అమాయకంగా మన కోసం సిలువలో మరణించాడు, తిరిగి 3వ రోజు లేచాడు. అయ్యా, నేను మీకోసం మీ పాపాల మీద ప్రాణం పెట్టా, నేను వెల చెల్లించా, నా చివరి రక్తపొట్టు వరకు మీకోసం దారపోసా, నేను వెళ్తున్నా, మీకు అప్పటి వరకు తోడునొక నేను ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను. మీరందరూ నేను వచ్చే వరకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించండి అని చెప్పాడు. మీలో ఎంతమంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారు? మీలో ఎంతమంది మీరు సర్వలోకానికి కాకపోయినా కనీసం మీ ఊర్లోనైనా మీ పక్కన ఊర్లోనైనా సువార్తను ప్రకటిస్తున్నారు? ఈ లోకమనే అగ్నిలో కాలిపోయే ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ మీరు ఎంతమందిని చేతులు పెట్టి బయటికి లాగి మీరు నిలబెట్టారు? నమ్మి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు బలలో పాల్పంచుకోవాలి. బల్ల పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఇది ఏది చేయకపోయినా కూడా మీరు ఇంకా స్టిల్ లోకంలోనే ఉన్నారు. మీరంతా సాతాను సంబంధంలోనే ఉన్నారు. మీరు దేవుడి పక్షాన లేరు. ఆయన ఆజ్ఞను మీరు అతిక్రమించి ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి దేవాది దేవుడైన యేసయ్య ఇక్కడికి నడిపించినందుకు దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అయ్యగారికి కూడా వందనాలు. ఇక్కడికి రావడానికి కారణం షాలేం రాజన్న, నాకు తెలుసు. ఆయనే పాస్టర్ గారికి పరిచయం చేసి పిలిపించాడు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ చర్చ్ పేరు బాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, కానీ స్త్రీల బాప్టిస్ట్ చర్చ్ అని ఉంటే బాగుండేది. అది ఎందుకని తర్వాత చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి, ఏమనుకోకుండా. మళ్ళీ అవకాశం రాదేమో. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళిన మొక్కుబడులు తీర్చున్నాను, కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. మీరు చెప్పండి, ఉన్నాయని పోయినాయి, బిజినెస్లో పోయినాయి, దేవుడి పని ఇంకా ఎందుకు చేయాలి? నాకు బైబిల్ ఒక వాక్యం బాగా గుర్తుంది. యేసు నాగట మీద ఒకసారి చేయి పెట్టి వెనకకు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాడు అని ఉంది. యేసుక్రీస్తు నా కోసం ఈ భూమికి వచ్చి ప్రాణం పెట్టాడు. నేను ఆయన కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యా. ఇలాగ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా అంతా పూర్తయిపోయి నెల్లూరు జిల్లాలో 8 మండలాలు పూర్తి చేసాం. 2300 గ్రామాలు, 1,30,000 మందితోటి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాను. ఒకప్పుడు యేసుక్రీస్తుని దూషించిన వ్యక్తిని, యేసు దేవుడు కాదా అని నేను వాదించిన వ్యక్తిని. అలాంటిది దేశం మొత్తం తిప్పాడు యేసే దేవుడు అని చెప్పడానికి. దేవుడే. నేను ప్రతి కేంద్రపాలితము, ప్రతి రాష్ట్రము, ఇండియాలో ఉండే అన్ని ఇల్లు వచ్చాను. ఒక అండమాన్ లక్షద్వీప్ తప్ప నా కారులోనే తిరిగి వచ్చాను. దేవుడు మనం ఏదైతే అనుకుంటామో దాన్ని చేయడు. ఏ దేవుడు అయితే నాకు అసహ్యమో ఆ దేవుడి గురించి దేశమంతా చెప్పడానికి ఆయన నన్ను తిప్పాడు. సో నా జీవితం ఇది అనమాట. మీకు ఇంకా చాలా ఉన్నాయి విషయాలు చెప్తాను. సాక్ష్యం ఇది. మనమంతా క్రైస్తవులు కనుక కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం బైబిల్లో నుంచి. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని అనాలి. ఒకసారి చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళు చేతులు ఎత్తలేదు, మీరంతా క్రైస్తవులు కాదా? నేను ఈ బైబిల్ని తెచ్చుకున్నాను అనాలి. ఒకసారి చేతులు ఎత్తండి. ఈ బైబిల్ ఉంది నా దగ్గర, పరిశుద్ధ గ్రంథం, దేవుడితో సమానం. చాలామంది తెచ్చుకున్నాను. నేను ఈ బైబిల్ని ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అనాలి. ఒకసారి చేతులు ఎత్తండి. ఈ బైబిల్ని ఇప్పటి వరకు నేను చదివాను అన్నోళ్ళే చేతులు ఎత్తండి. ప్రైజ్ లార్డ్. ఒక అక్క కనిపించింది ఇక్కడ. అంటే మీరు ఇంతవరకు బైబిల్ని ఒక్కసారే చదవలేదు అనుకుంటే మీరు అసలు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. దేవుడి వాక్యాన్ని మీరు చదవకుండా అసలు మీరు దేవుడి పిల్లలు ఎట్లా అవుతారు? మీరు క్రైస్తవులు ఎట్లా అవుతారు? ఇంకో మాట చెప్తాం, ఏమనుకోబాకండి. ఇంకో మాట మాట్లాడుకుందాం. ఇక్కడ అంతా ఆడవాళ్ళే ఉన్నారు. మన మగవాళ్ళంతా ఏమయ్యారు? ఆత్మీయంగా చచ్చిపోయారా? మీ తండ్రులంతా ఎక్కడ? మీ భర్తలంతా ఎక్కడ? మీ అన్నదమ్ముళ్ళు ఎక్కడ? ఏమైపోయారు వాళ్ళంతా?
ఆత్మీయంగా చచ్చిపోయారు. ఈ చర్చ్ ఇక్కడ స్థాపించడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? 1860లో జాన్ క్లోవెన్ ఒక ఆయన వచ్చాడు, అమెరికా మిషనరీ. ఆయన మొట్టమొదటిగా ఒంగోలులో బాప్టిస్ట్ చర్చ్ స్థాపించింది. మీకు అందరికీ ఏరియాలో స్థలాలు ఇచ్చారు. మీకు అక్కడ స్థలాలు ఉన్నాయి తెలుసా? మీకు ఏపీ గ్రౌండ్లో మీ పెద్దోళ్ళ టైంలో వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. మీరేమో ఇంతవరకు కనీసం బైబిల్ని చదవలేదు. మీరు క్రైస్తవులు, మీలాంటి నామకార్థపు దుర్మార్గుల వల్ల నాలాంటి హిందువులు ఎవరు తెలుసుకోవట్లేదు దేవుణ్ణి. సిగ్గు తెచ్చుకోవాలి. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఎల్కేజీ పూర్తి చేస్తేనే వాళ్ళు యూకేజీలో వేస్తారు, 1వ తరగతి పూర్తి చేస్తేనే 2వ తరగతిలో వేస్తారు. మరి మీరంతా ఏం క్రైస్తవులు నిద్రపోతున్నారు ఇంకా సిగ్గన లేక? బుద్ధుండక్కర్లా? రోజు 3 పూటలు తిన్నారు కడుపుకి. కనీసం ఒక పేజీ చదివిన పాటికి అయిపోయింది కదండి. 1వ తరగతి పిల్లవాడికి కనీసం 10-15 పుస్తకాలు ఉంటాయి. మొత్తం చదివితే కానీ 2వ తరగతి లేదు. నీ జీవితం మొత్తానికి ఒక చిన్న పుస్తకమేగా ఎందుకు చదవలేకపోయారు? చెప్పుకుంటే సిగ్గు చేయడు. ఎందుకు మీరు దేవుడు నమ్ముకున్నారు? ఏదో వచ్చే వరకు బైక్లో తీసుకొని వచ్చి నిద్ర ముసుకేసుకున్నాడు, కూర్చొని చిల్లర మార్చి కానికి వేస్తే అయిపోద్దా? చప్పట్లు కొట్టి ఇదేనా మీకు చెప్పింది ప్రభు? ఆయన పాపం మిమ్మల్ని నమ్మాడు. నువ్వెంత పాపంలో ఉన్నాయని నీకోసం వచ్చి పాపం ఈ భూమి మీదకి ఆయన కొట్టించుకొని, తిట్టించుకొని, ఉమ్మించుకొని, ప్రాణం పెట్టి చచ్చిపోయాడు. తిరిగి లేచాడు. నేను మళ్ళీ వస్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని చెప్పాడు ఆయన. మీరంతా ఎంతమందిని రక్షించారండి? మీరంతా క్రైస్తవులు మరి పేరుకి. ఈరోజు చనిపోతే దేవుడికి ఏం లెక్క చెప్తారు? మనకంటే గొప్ప వాళ్ళు ఎంతమంది చనిపోయారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు ఉండే వాళ్ళంతా చనిపోయారు. నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. ఈ రోజు నిన్ను చంపేస్తే నువ్వు దేవుడికి ఏం లెక్క చెప్తావు? తెలుసుకోవాలి. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. నీకు బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి ఈ భూమి మీద. నీ సంఘస్థులు కనిపిస్తారు, నీ పాస్టర్ కనిపిస్తాడు, నీ చర్చి కనిపిస్తుంది, నీ బంధువులు, నీ ఊరు అందరూ కనిపిస్తారు. చనిపోయిన తర్వాత 2, ఒకటి పరదేశు, ఒకటి పాతాలు. నీ ప్రయాణం ఎటు? ఆ నరకము పరలోకం అయిన తర్వాత. స్టార్టింగ్ అయితే పరదేశే, స్టార్టింగ్ అయితే పాతాళమే. నీ ప్రయాణం ఏంటి అసలు? ఈరోజు చనిపోతే ఏంటి? నీ ప్రాణం అడిగితే దేవుడు ఏ సమాధానం చెప్తావు? నరకానికి వెళ్ళిపోతావా? ఖచ్చితంగా మీరంతా నరకం బ్యాచే. మీరంతా ఇంకా నామకార్థంగా చర్చకొస్తున్నారు. మీ మగవాళ్ళందరూ చచ్చిపోయారు అసలు ఆల్రెడీ ఇంకా ఆత్మీయంగా. కనీసం మీ ఇంట్లో ఉన్న మీరు తెచ్చుకోవాలి కదా. బైబిల్ ఉన్నంత చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను, మీరంతా గమనించండి. ఖచ్చితంగా చూపించే ప్రతి రిఫరెన్స్ మీరు ఇవాళ చదవాలి. ఇవాళ సాయంత్రం 5 అయినా సరే 10 అయినా సరే. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నావో ఎవరు కామెడీ కాదు దేవుడు మాటలంటే. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నేను ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వచ్చినా కూడా నా డీజిల్ నేనే పంపించుకొని వచ్చాను, నా మంచినీళ్ళు నేనే తెచ్చుకున్నాను. ఇదిగోండి, మీ సంఘం నుంచి ఒక 100 రూపాయలు కానుకిచ్చినా కూడా ఏస్తున్నామో నేను తీసుకోను, ఫ్రీగా నేను సర్వీస్ చేస్తాను. దేవుడు నాకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, నేను కూడా ఉచితంగానే ప్రకటించేసి వెళ్ళిపోతాను. అందుకని మీరంతా ఖచ్చితంగా చదవాల్సిందే, ఖచ్చితంగా వినాల్సిందే. నేను వదిలిపెట్టేదాకా మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏస్తున్నామో ప్రతి ఒక్కరు కూర్చోవాలి ఇక్కడే. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇక్కడ ఒక కుమారులు లేరు. మహా అంటే ఒక మగవాళ్ళంతా పాపం 10 మంది ఉన్నారు. మిగతా కుమారులంతా ఏమైపోయారు? వాళ్ళని దేవుడు నడిపించుకుని ఇంకెవరు నడిపిస్తున్నాడు? దేవుడు చెప్పాడు కదా, నీ హృదయమే నా ఆలయం. ఆయన మన హృదయంలో ఉంటే ఆయనే మనల్ని నడుపుతాడు, ఆయన నడిపిస్తాడు. ఈ రోజున ఎంతమంది హృదయాల్లో ఎవరున్నారు? కారులో మంచి డ్రైవర్ ఉంటేనే మంచిగా డ్రైవ్ చేసుకుని తీసుకెళ్తాడు. అదే ఒక తాగుడు బూతులు పెట్టాము, ఒక కారు ఎక్కడ చోట యాక్సిడెంట్ అయిపోద్ది. ఇంకా కూడా కొంతమంది నిద్రపోతున్నారు. సిగ్గుండాలి మీకు నిజంగా. ఇంత చెప్పిన ఎలా నిద్ర వస్తుంది మీకు? మీరేమని అనుకోండి, నేను ఇలాగే మాట్లాడతాను. నిద్రపోవద్దు, ఎదిగిపోతాను. నిద్రపోతే ఇంటికి వెళ్ళిపోయి పడుకోపోండి. వాక్యం ఏమని చెప్తుంది? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరి ఈ రోజున ఆత్మతో నడిపింపే వాళ్ళంతా కుమారులంతా ఏమైపోయారు? చచ్చిపోయిన శవాల్లాగా తిరుగుతున్నారా? బయట మందు షాపుల దగ్గర, సిగరెట్ షాపుల దగ్గర తిరుగుతున్నారా? తాగి ఒక్కొక్కడు ఊపుకుంటా వస్తాడు. వీళ్ళంతా ఎవరితో నడిపింపబడుతున్నారు? మీలో దేవుని ఆలయం కదా, మీరే కదా దేవుని ఆలయం. మరెందుకు మీరు పాడు చేసుకుంటున్నారు?
సిగరెట్లు తాగుతున్నారు, గుట్కాలు తింటున్నారు, మందు తాగుతున్నారు, ఇంటికి వచ్చి పిల్లల్ని భార్యని హింస పెడుతున్నారు. మీరు ఎలా దేవుడి కుమారులు అవుతారు? మీరు మరి ఎవరితో నడిపింపబడుతున్నారు తెలుసుకోవాలి. ఎంతకాలం నామకార్థంగా ఉంటారు? మీకందరికి తెలుసా? ఇద్దరు భార్య భర్తలు ఉంటే ఒకరు వెళ్ళిపోతే ఒకరు మిగిలిపోతారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరు మిగిలిపోతారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. మరి నువ్వు ఒక్కదానివే పరలోకం వెళ్తే సరిపోతా? మరి నీ భర్త అక్కర్లేదా? నీ పిల్లలు అక్కర్లేదా? నీ తోబుట్టులు అక్కర్లేదా? నీ తండ్రి అక్కర్లేదా? మరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం బ్రతిమలాడుకోవాలి. వాళ్ళని గడ్డం పట్టుకుంటామా, చేతులు పట్టుకుంటామా, అవసరం కాళ్ళు పట్టుకోవాలి. మరి నేను ఇప్పటివరకు 130,000 మందికి నేను సువార్తను ప్రకటించాను, యేసుక్రీస్తు నిజ దేవుడు అని. మీరందరూ ఎంతమందికి చెప్పారు? అంటే మీరు స్వార్థపరులు. మీరు మాత్రమే మేము భక్తులు అనుకుని వేషధారంలో ఉన్నారు. మీరు వాక్యానుసారం జీవించాలి. వాక్యాన్ని చదివితే కదా మీకు వాక్యం అంటే తెలిసేది. చూడండి మళ్ళీ ఒకసారి 8:14 వచ్చిన రోమీయులకు రాసిన పత్రిక. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులైందురు. చాలా మందిని సాతాను నడిపిస్తున్నాడు. సాతాను ఆత్మ సంబంధాలు ఎక్కువ ఉన్నారు మన ఇళ్లలో కూడా. అందుకే వాళ్ళు ఇక్కడికి రాలా. చర్చిలో కూడా ఉన్నారు ఇక్కడ నిద్రపోయే వాళ్ళు. వాళ్ళంతా సాతాను ఆత్మలు పట్టిన వాళ్ళే. రాత్రి గడ్డి పీయడానికి వెళ్ళారా? లేదా దున్నపోసులు కోసుకొని మొత్తం ఆరేయడానికి వెళ్ళారా? ఇవన్నీ మాట్లాడితే పచ్చిగా మాట్లాడినట్టు ఉంటుంది. మరి ఎప్పుడు మాట్లాడతారు మీరు? సాతాను చేతుల్లో నుంచి విడిపింపబడండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సాతాను తోటి నువ్వు నడిపించడానికి కాదు. యేసుక్రీస్తు వారు పోతా ఆయన ఒక ఆదరణకర్తను పెట్టిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడే మనం నడిపించేది. ఆయన నడిపింపులో మనం ఉండాలి. మనం ఈరోజు ఆయన నడిపింపులో ఉంటే అందరం మందిరంలో ఉంటాం. చనిపోయే ముసలాళ్ళ దగ్గర నుంచి పుట్టిన పిల్లల దాకా ఇక్కడ చర్చిలో ఉండాలి. మిగతా వాళ్ళంతా లేరంటే వాళ్ళంతా సాతానుతో నడిపింపబడుతున్నారు. దయచేసి మీ ఇంట్లో వాళ్ళని మీరైనా మార్చుకోండి. లేకపోతే భయంకరమైన నరకం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పోతే పోనీలే, అప్పుడు ఎప్పుడో చూసుకోవచ్చు, చనిపోయిన తర్వాత అనుకుంటున్నారేమో. ఈ రోజే చనిపోతే నీ పరిస్థితి ఒకసారి చూసుకో. మనం సరిగ్గా ఉండం, మనకి ఇష్టం వచ్చిన వేషాలన్నీ వేస్తూ ఉంటాం. అట్లాగే వేస్తూ కూడా పైకి నేను భక్తులు అనుకుంటా ఉంటారు కొంతమంది. మీ గురించి కూడా వాక్యం రాయబడి ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. అర్థమవుతుందండి? ఇంతవరకు బైబిల్ చదవలేదు, వాక్యానుసారం జీవించట్లేదు, 10 సార్లు చెప్పిన ఇక్కడ నిద్రైపోతున్నారు. మనమంతా పరిశుద్ధులు, సత్యవంతులు అనుకుంటే భ్రమలో ఉన్నారు మీరంతా. మీలో సత్యం లేదు, వేషధారుల వలె ఉన్నారు. అట్లాగే 10వ వచనం చదవండి. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మీరంతా అనుకుంటున్నారు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు బైబిల్ చదవలేదు, నేనంతా క్రైస్తవురాలని, నేను ఒక పెద్ద భక్తుల్ని, భక్తురాలు అనుకుంటున్నారు మీరు. బైబిల్ చదవకపోతే ఒక్కరు భక్తులు కాదు. చదువు రాకపోతే పిల్లలతో చదివించుకొని వినాలి. ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పెడితే డ్వాక్రా స్కీమ్, ఆ స్కీమ్, ఈ స్కీమ్ గ్రూపులో పోయి సంతకాలు ఏరుకుంటారు పెడుతున్నారు. అందరితో చదివించుకుని అప్లికేషన్లను రాపించుకొని మరి బైబిల్ ఎందుకు చదివించుకోలేరు? ఏం మాయారోగం మీకు బైబిల్ చదివించుకోవడానికి? బైబిల్ చదివించుకోవాలి, వాక్యాన్ని వినాలి. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఏదైనా అనారోగ్యాలంటే పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ రాకూడదు. మన విశ్వాసమే మనకి స్వస్థత. మరి మీరంతా వాక్యాన్ని చదవట్లేదు, మీరంతా పైకి వేషధారులాగా ఉన్నారు. దయచేసి చదవండి ఇప్పటి నుంచి అయినా. వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏం ఉపయోగం లేదు. పాపం మీకు ఒక మంచి దైవజనుడిని పెట్టాడు, మంచి గాండ్రిచ్చు సింహం అనే పాట పాడాడు ఆయన. ఆ పాటలో మీరంతా దగ్గర గంతులు వేయాలి. మరి నేర్పించి మళ్ళీ నిద్రపోతున్నారు మీరంతా. చెప్పే వాక్యం అంతా ప్రతి సండే వింటారు. మీరు వెళ్ళి బయట రోడ్ల మీద ఏం చేస్తున్నారు? సిగరెట్లు తాగేవాడు సిగరెట్లు తాగుతూనే ఉంటాడు, మందు తాగేవాడు మందు తాగుతూనే ఉంటాడు, ఇంటి పక్కన వాళ్ళతో గొడవ వేసుకుంటూనే ఉంటుంది. ఇక్కడికి రాగానే మాత్రం మంచి ముసుగేసుకొని మంచిగా నేను అంత భక్తులు ఇంకెవరు లేరంటూ వస్తూ ఉంటారు. మీరంతా భక్తులు కాదు, భక్తిహీనుల్లో ఉన్నారు. మీరంతా భక్తిహీనతలో ఉన్నారు, తెలుసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మళ్ళీ ఒకసారి వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి.
మీరు వాక్య ప్రకారమే ఉంటున్నారండి, ఇక్కడ చెప్పేది మొత్తం వింటున్నారు. అది ఈ డోర్ కూడా దాటక ముందే వదిలేసి వెళ్ళిపోతున్నారు వాక్యాన్ని. మీ హృదయంలో భద్రపరుచుకోవాలి కదా, వాక్యానుసారం మీరు బ్రతకాలి కదా. మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ వేషాలు ఎలా ఉంటున్నాయి? కొంతమంది చదువులే సంధ్య లేదు, ఐటీ బీటీలో ఉంటారు. ఐటీ అంటే ఇంట్లో తిరగడం, బీటీ అంటే బయట తిరగడం, ఇదే పెత్తనాలు వాళ్ళకి. వాళ్ళ గురించి కూడా దేవుడు ఇక్కడ రాసి పెట్టున్నాడు, మీ పిల్లల గురించి. చూడండి ఒకసారి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. ఈ పత్రిక రాసింది పౌలు గారు. ఆయన తెస్సలోనికీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పత్రాడు, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. మన పిల్లల కటింగ్లు ఎలా ఉన్నాయి? వాడు ఎవరినో ఒక హీరోని చూసి ఫాలో అవుతాడు. నీ హీరో ఎవడో? నీ హీరో యేసు. ఎవడన్నా విరాట్ కోహ్లీ ఎలా కొట్టించుకున్నాడు కటింగ్, వాడి కటింగ్ అట్లా ఉంటుంది. వెనకాల తోక, ఈ పక్క మొత్తం 3 గీతలు 4 గీతలు, ఇదా కటింగ్. తెలుసుకోవాలి, మన పిల్లలు మనమే సరిగ్గా సక్రమంగా పెట్టుకోవాలి. మంచి బట్టలు పుట్టినరోజు కానీ క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ కొనిస్తారు. ఆ మోకాళ్ళ దగ్గర ఎలికలు కొడతాయో తెలియదు, లేకపోతే చెంపాదులు చింపుతాయో తెలియదు. ఆ చినిగిపోయిన బట్టలు. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఇస్తారు, వీడియో గేములు, వాడు ఇష్టం. ఇక్కడెక్కడే ఉంటాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. కానీ కొట్రా, కాలురా, అదిరా, ఇదిరా, ఇడిడే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాడు గేమ్ ఆడేటప్పుడు. పిల్లలు సెల్ ఫోన్ అసభ్యకరమైన చూస్తున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖ పెడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతున్నాడు. సాతానుగాడు పట్టుకుంటాడు మన పిల్లల్ని. తెలుసుకోవాలి. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? మనం భక్తిలోనే ఉంటాయి కదా, మన పిల్లల భక్తిలో ఉంటారు. మనమే పిల్లల ముందు అమ్మ బూతులు తిట్టుకుంటాం ఇంట్లో భార్య భర్తలతోటి. ఇంకా పిల్లలు లేకుండా ఎలా ఉంటారు? తెలుసుకోవాలి. రోజులు సరిగ్గా లేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు అని వాక్యం సెలవిస్తుంది. మీ పిల్లలకి కీడు చేయడానికి తెలుసంట, మేలు చేయడానికి అసలు బుద్ధే లేదంట. వాక్యం సెలవిస్తుంది. మీ పిల్లల బుద్ధి కలిగిన వాళ్ళైతే ఈరోజు మీ దగ్గర ఉండాలి అందరూ. ఏ గాలికి తిరుగుతున్నారు మీ గాలిళ్ళు? పిల్లల్ని కన్నారు, సరిగ్గా వాళ్ళని పోషించుకోవాలిగా, చిన్నప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుకోవాలిగా. ఎందుకు ఉచ్చలవిడిగా తిరుగుతున్నారు? ఒకవాడు స్టైల్గా బండి మీద పెద్ద సిలువ వేస్తాడు, వాడికి మంచి బైబిల్లో ఉండే మంచి ప్రవక్త పేరు పెడతారు. ఆడికి పోయి సిగ్గు లేకుండా సిగరెట్లు తాగుతాడు, సిగ్గు లేకుండా పోయి అమ్మాయిలు కామెంట్ చేసుకుని తిరుగుతారు. మందు షాపుల దగ్గర కనపడేది ఎక్కువ క్రైస్తవుల బండ్లే. అన్ని యాకోబు, యేసోబు, ఏలియా, మరియమ్మ, ఆయమ్మ, అయ్యమ్మ అనే పేర్లు ఉంటాయి బండ్ల మీద. సిగ్గు లేకుండా పోయి వైన్ షాప్ బయట పార్క్ చేస్తుంటారు, లోపల మందు అవుతూ ఉంటారు. ఇది మన క్రైస్తవ్యం. ఏమైపోతుంది క్రైస్తవ్యం? ఎందుకు వేరే వాళ్ళు దేవుడిని తెలుసుకోవట్లేదు హిందువులు? ఎందుకు అనేక మందిని సత్య మార్గంలో నడిపించలేకపోతున్నారు? మనం సరిగ్గా లేవు కాబట్టి నడిపించలేకపోతున్నాం. అదే మనం సరిగ్గా ఉంటే అనేక మంది నడుస్తారు. తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 4వ చరణం. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మనమంతా క్రైస్తవులం, మారు మనసు పొందాము, బాప్తీసం తీసుకున్నాము, ఆయన బలలో చేయి వేస్తున్నాం. ఎవరికి మాదిరిగా ఉండాలి? ఎవరితో మన సహవాసంగా ఉండాలి? కీర్తనలో 26:4, పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఈ కీర్తన దావీదు గారు రాశారు. దావీదు వంశంలోనే యేసుక్రీస్తు వారు పుట్టారు. అంత గొప్ప వ్యక్తి దావీదు. దావీదుని మనం ఫాలో అవ్వాలి. ఆయనే చెప్తున్నాడు, నేను పనికి మారిన వారితో సాంగత్యము చేయను, వేషధారులతోటి పొందు చేయను అని చెప్తున్నాడు. ఈ రోజున మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? ఈరోజు మన పిల్లల ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు? వేషధారులతో చేస్తున్నారా? వేషధారులతో సాంగత్యం చేస్తే మీరు కూడా వ్యభిచారులు అయిపోతారు. తెలుసుకోండి. మనమంటూ ఒక నిష్ట కలిగి ఉండాలి. ఏదో ఇది మన 40 రోజులు చేసే భక్తి కాదు, జీవితం మొత్తం నిష్టగానే ఉండాలి. ఎస్, నేను దేవుడిని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, నేను సాక్షిగా ఉండాలి. అల్లరి చిల్లర మాటలు మాట్లాడకూడదు, ఏదో ఏకైకలు పక్కపక్కలు చేయకూడదు, కామెడీలు తమాషాలు చేయకూడదు. సీరియస్గా ఉండాలి. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఈ రోజు సాయంత్రం నాది చివరి రోజు అనుకోవాలి.
ఈరోజు ఆదివారం చర్చికి వచ్చామంటే నాకు ఇదే చివరి ఆదివారం, వచ్చే ఆదివారం నేను పరలోకంలో ఉంటాను అనుకోవాలి. నిజంగా నేను చనిపోతే ఏం చేస్తావు? ఈరోజు నువ్వు చనిపోతా అంటే మనకి ఎంత భక్తి ఉండాలి. అలాంటి భక్తులు ఎక్కడున్నారు మీరంతా? తెలుసుకోండి. భక్తిగా ఉంటేనే సరి. లేదంటే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం, కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు. క్రైస్తవులే. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఎందు నిమిత్తం నీవు అబద్ధాలు ఆడుతున్నావు? ఈ కూటి కోసమేనా? ఈ లోకంలో ఈ బ్రతకడానికేనా? ఈ దరిద్రమైన బ్రతుకు బ్రతకడానికి నువ్వు అబద్ధాలు నోరు తెరిస్తే నువ్వు పనిచేసే దగ్గర నువ్వు నిజాయితీగా ఉండలేవా? నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు నిజాయితీగా ఉండలేవా? నువ్వు వెళ్ళే కూలి పనులు నువ్వు నిజాయితీగా ఉండలేవా? ఎందుకు ఉండలేకపోతున్నారు? మనోళ్ళంతా కొంతమంది వేదారి పనులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా నీ దగ్గరికి పనికి వస్తాను లక్షల ప్లాన్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిపోగానే ఏదో పిల్లలు చూపులకి వెళ్ళినట్టుగా వాళ్ళ ఇల్లు వాకిలు చూసి పారిపోయి వస్తారండి. తర్వాత ఫోన్లు కూడా ఎత్తారు. మళ్ళీ రిటర్న్ వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఇదేనా పద్ధతి క్రైస్తవులకి? ఇట్లాగే ఉన్నారా మనం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి కదా అనేక మందికి. ఎందుకు మాదిరికరంగా ఉండలేకపోతున్నాం? అబద్ధాలు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, అయ్యా నా దగ్గర పరిస్థితి బాగోలేదు, నేను వచ్చే నెలలో ఇస్తా, లేదంటే 2 నెలల టైం ఇస్తా, నాకు కొద్దిగా టైం ఇయ్యని వినయంగా ప్రేమ గడితోడు ఎందుకు ఆగడు? నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, రేపు పొద్దున్న రాబో నీ డబ్బులు నీకు పారేస్తానంటారు. రేపు పొద్దున్న రాగానే కనపడ్డు, ఇంట్లోనే ఉంటాడు, భార్య బయటకు వచ్చి అబద్ధం చెప్పింది. ఇది ఒకటేనే కాదు, చాలా రకాలుగా. ఎందుకు అసలు అబద్ధాలు చెప్పాలి? మన పెదవులతోటి కనుక అబద్ధాలు చెప్తే ఆయన మనలో ఉండడు. మనమంతా సైతాను సంబంధంలాగా మారిపోతాం. మనం దేవుడి సంబంధంగా ఉండాలి. సైతాన్ గారు మోసపుచ్చుతున్నాడు. నిన్ను అబద్ధాల రూపంలోనైనా సరే నిన్ను ట్రాక్ తప్పిస్తున్నాడు, భక్తిలో నుంచి భక్తిహీనతలోకి. నిన్ను వ్యభిచారంలోకైనా ఎవరన్నా ఒక అబ్బాయి ఒక అమ్మాయి నచ్చితే నువ్వు పట్టుకెళ్ళిపోతున్నావు దేవుడిలో నుంచి. ఏదో చిన్న వాటి కోసం, తాత్కాలిక జీవితం కోసం పట్టుకెళ్ళిపోతున్నావు. అది కరెక్ట్ కాదు. మనం అబద్ధం ఆడకూడదు, సత్యవర్తులుగా ఉండాలి. అప్పుడే మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఈ లోకం కోసమే అబద్ధాలు చెప్పి సాతాను బంధించి మనం ఎందుకు సాతాను పిల్లం అవ్వాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులన్నీ అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. ఈ లోకంలో ఈ జానెడు పొట్ట కోసం, ఈ మూరెడు బట్ట కోసం ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో రాజకీయాలు చేస్తాం. దేనికి? ఈ లోకంలో ఓన్లీ తిండి కోసం కాదు బ్రతికేది. యేసుక్రీస్తు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళాడు, మనకంటే ఒక లెక్క ఒప్పచెప్పి వెళ్ళాడు. ఆ లెక్కను మళ్ళీ ఆయనకు ఒప్పచెప్పాలి. దీని నిమిత్తం బ్రతకాలి. ఏదో ఆదివారం వచ్చామా, మనకు తెలిసిన దగ్గరికి వెళ్ళామా, 2 ఎమ్మకలు ఎక్కువ వేయించుకున్నామా, 2 కొవ్వు ముక్కలు ఎక్కువ వేయించుకున్నామా, కొంత వండుకున్నామా, కొంత అండేసుకుని వచ్చామనేది కాదు. సిగ్గులేని బ్రతుకు బ్రతకూడదు. తినేటప్పుడు తినాలి, చేసేటప్పుడు చెయ్యాలి. మీలాగే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ లోక కూటి కోసం హక్కుని అమ్మేసుకున్నాడు. ఇంకా కూడా ఒక పెద్ద నిద్రపోతే నాకు విచిత్రమైన కోపం తీసి బయటికి వేయాలనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చూడండి, అందరూ ఒకసారి చదవండి. ఈ లోకంలో బ్రతకడం కోసం నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్నో మోసాలు చేస్తున్నావు. మనలాగే ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు. మరి మనం దేనికి అమ్మేసుకుంటున్నాం మన హక్కుని? చూడండి, దేవుడు మనకిచ్చిన హక్కు ఏంటి? సామెతలు 23వ అధ్యాయం 21వ వచనం, ఏశావు ఒక్క పూట కోసమే అమ్మేశాడు. కొంతమంది త్రాగటానికి తినటానికి తన హక్కును అమ్మేసుకున్నాడు. ఏమి హక్కు అంటే, మనం దేవుడి కుమారులం, దేవుని కుమార్తెలం. కానీ చిన్న తాత్కాలికమైన దానికోసం దేవుని కుమారుడు కుమార్తె అనే హక్కును కోల్పోయి సాతాను గొడవల్లో పడిపోతున్నాం. అందుకే అక్కడ సామెతల గ్రంథం రాసిన చూడండి, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఆదివారం వచ్చిందంటే చాలు, ఎక్కడ మంచిది కోస్తున్నారు, ఎక్కడ మంచిగా మనకి 2 ముక్కలు ఎక్కువ వేస్తారు, మనకి చర్చి గుర్తురాదు. ఆదివారం నేను, నా పిల్లలు, నా భర్త అందరం కలిసి ఆయన ఆరాధించాలి, ఆయన సన్నిధిలో నేను గడపాలనేది గుర్తు రావట్లేదు మీకు. 10:30కి మీ చర్చి టైం. ఎన్ని గంటలకు వచ్చారండి మీరంతా? నేనేం కదండి, చాలా కిలోమీటర్లు జరిగి వచ్చాను టయానికి. మీరు ఎందుకు రాలేకపోతున్నారు? దేవుడు అంటే మీకు లెక్కలేదు. అదే మీరు మటన్ కొట్టేవాడి దగ్గరికి అయితే పొద్దున 5 గంటలకు వెళ్ళకపోతే దగ్గర అయిపోద్ది.
దానికైతే వెళ్తారు. అంటే మీరు తినడం కోసం బ్రతుకుతున్నారు. మీరేమో తినడం కోసం, వాళ్ళేమో తాగడం కోసం. త్రాగుబోతులు తిండిబోతులు అంటే దరిద్రులు అవుతారంట, బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ఈ రోజున మనకి లేమి కలుగుతుందంటే అందుకే మందిరం అంటే ఒక పంచువాలిటీ లేదు, ఒక టయానికి రావాలని లేదు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలని లేదు. మన పాటికి మనం వింటానే ఉంటాం, మన పిల్లల కింద పడి బొల్లాడుతూనే ఉంటారు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. వర్షాలు పడి అదునొచ్చినప్పుడే అందరు దున్నుకొని విత్తనాలు వేసుకోవాలి. నువ్వు సోమరి, నువ్వు ఎప్పుడు విత్తనాలు వేస్తున్నావు? అందరు కోసేటప్పుడే వేస్తున్నావు. ఎందరికో రక్షణ లేదు. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు రక్షణ దొరకమన్నా దొరకదు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందుకోవాలి. పరిగెత్తాలి కదా నువ్వు దేవుడి మందిరానికంటే. కరెక్ట్గా నువ్వు సమయానికి రావట్లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి బస్సు రిజర్వేషన్ చేసుకుంటావు, ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటావు, ట్రైన్కి రాకపోతే ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. అంటే నీకు దానికంటే చీపు. దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఎందుకు సమయానికి రాలేకపోతున్నాడా? మన దేవుడేలే, మనం పోయేదాకా ఉంటాడులే అని మీకు గర్వం. వెర్రవీగిపోతున్నారు అందరూ. బాప్టిస్ట్ చర్చ్ అంటే ఒక మాదిరికరం, ఒక మిషనరీ. ఎక్కడి నుంచో వచ్చి ప్రాణాలు అర్పించారు ఈ మందిరాలు స్థాపించడం కోసం. ఎంతోమంది రోజు చనిపోతున్నారు, ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఎందరో దౌర్భాగ్యులు. అలాంటి దౌర్భాగ్యంలో నుంచి మనల్ని ఎన్నుకున్నాడు కదా ప్రభు. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, మంచి పనిని ఇచ్చాడు కదా. మరి ఎందుకు మనం దేవుడి మందిరానికి సమయానికి రాలేకపోతున్నాం? వాక్యానికి ఎందుకు లోబడి బ్రతకలేకపోతున్నాం? ఒక్క రోజున నా జీవితంలో టయానికి వచ్చావా చర్చికి? మళ్ళీ మీరంతా క్రైస్తవులే. నువ్వే టయానికి రాకుండా చర్చికి నీ చిల్లర డబ్బులు ఎవరికి కావాలంటే కానికేస్తే దేవుడికి అవసరం ఆ చిల్లర డబ్బులు? ఆయన సంపదల గని, ఆయన పరలోకపు వాక్యం లిపితే ఒకసారి నువ్వు పట్టం. ఇంకా నీ చిల్లర డబ్బులు ఎవరికి కావాలి? నువ్వే సమయానికి రాకుండా ఆయన ఆరాధించకుండా. టయానికి రండి, ఒక పంచువాలిటీ మెయింటైన్ చేయండి. దేవుడు అంటే ఒక భక్తి, అందరి దగ్గర సాక్ష్యం ఉండాలి. అబ్బో పలానా దేవుడు మనిషిరా, ఆమె అసలు ఎవరితో అబద్ధాలు మాట్లాడదు, తమాషాలు కూడా చేయదయా, చాలా సీరియస్గా ఆమె ఇల్లు ఏంటో, భర్త ఏంటో, పిల్లలు ఏంటో, చర్చ్ ఏంటో, ప్రార్థన ఏంటో అన్నట్టుగా ఉండాలి మన సాక్ష్యాలు. మనకే సరైన సాక్ష్యం ఉండదు, ఇంక వేరే వాళ్ళకి ఏం చెప్తాం మనం మాదిరికరం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం, ఈ రోజున మనిషి బ్రతుకు మేలుపండి లాంటిది. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది మేలుపండి లాంటి జీవితమే ఉంది. మేలుపండు బయటికి చూడటానికి మంచిగా ఉంటుంది, దాన్ని పగల కొడితే తెలుస్తుంది లోపల మొత్తం పురుగులు. అట్లాంటి బ్రతికే ఉంది ఇక్కడ చాలా మందిది. చదవండి 23వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇది వాస్తవమా కాదా అండి? మీరు వేషధారణలో ఉన్నారు, అక్రమంగా నడుచుకున్నారు. ప్రభువు రోజు ఏ రోజు వస్తాడో తెలియదు. ఇంకా నువ్వే సరిగ్గా మారట్లేదు, ఆయన రావట్లేదు, ఆలస్యం, నీకు టైం ఇస్తున్నాడు. ఈ రోజున్న లాస్ట్ రోజు మారమని. మారకపోతే ఎట్లా? ఎన్ని సండేలు పోయినాయి, ఎన్ని సంవత్సరాలు పోయినాయి, ఎన్ని పుట్టినరోజులు పోయినాయి, ఎంతమంది జ్ఞాపకార్థం కూడికలు చూశారు మీరు, ఎన్ని సమాధి కార్యక్రమాలు చూశారు. మరి నీ సమాధి కార్యక్రమానికి ముందన్న నువ్వు మారాలి కదా. ఎందుకు మారలేకపోతున్నారు? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. సరే, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, అయిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచైనా ఒక తీర్మానం చేసుకొని ప్రభువుకు సాక్షిగా బ్రతకాలి. లాస్ట్ వార్నింగ్ అనుకోవచ్చు ప్రభువుది. చదవండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఈ అవకాశం ఎవడండి? నువ్వేదైనా తప్పు చేసావా? తీసుకెళ్ళిపోయాడు పుట్టేలు చెట్టు దగ్గర. నువ్వేదైనా తప్పు చేసావా? అమాంత నీ జుట్టంతా గుండి చేపించుకొని రావాలి. నువ్వేదైనా తప్పు చేసావా? కొబ్బరికాయలు పూలదండలు కొట్టి రావాలి. నీకు ప్రభు ఏమనట్లా, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, ఇప్పటికైనా తిరిగి నా దగ్గరికి రండి అని అంటున్నాడు ప్రభు. ఇప్పటికైనా మారితే మంచిది, మనవలను కూడా మనం మార్చుకుంటే మంచిది, లేదంటే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. తెలుసుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొత్త జీవితం ప్రారంభించాలి.
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇప్పటి వరకు జరిగించిన దాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి నూతన బుద్ధిని మనం తెచ్చుకోవాలి. నూతన మారు మనసును మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. అంతేగాని మనమంతా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అంటే ఒట్టిదే. మీరు అసలు దేవుని కుమార్తెలే కాదు. మీరు దేవుని కుమార్తెలు అయితే అనేక మంది దేవుని కుమార్తెలు ఈ మందిరాన్ని తీసుకొచ్చేవాళ్ళు. మీరు దేవుని కుమార్తెలు అయితే బయట వాళ్ళు లేకపోయినా కనీసం మీ ఇంట్లో తెచ్చేవాళ్ళు. తీసుకురాలేదంటే నువ్వు దేవుడి కుమార్తెవే కాదు. మీ పనిలో ఈ లోకంలో ఈ కూటి కోసం వీటి కోసమే ఆరాటపడుతున్నావు, పోరాటపడుతున్నావు. కూలి పనికి పోతామా, దానికోసం ఆరాటపడతావు. ఈరోజు పని పోద్దని. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా, ఒకరోజు సెలవు పెడితే కుదరదని పరిగెత్తున్నావు. మరి ప్రభు నీ కోసం ప్రాణాలు పెట్టాడు. ఆయన పని ఎవరు చేస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, నువ్వు మారు మనసు పొందితే, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందితే నువ్వు చేసిన పాపాలంట ఆయన ఎన్నటికీ జ్ఞాపకం కూడా చేసుకోడంట. నీకు ఎవరైనా ఏడన్నా ఒక్క మాట అంటే నీకు చచ్చిపోయేదాకా ఆ పౌరుషం పోదు, ఆ సిగ్గు పోదు, ఆ రోషం పోదు నీకు. మరి దాంట్లో రోషం ఉంటుంది, మరి దీంట్లో ఏది? నా జీవితం అంతా అయిపోతుంది, నేను ఎందుకు నిజమైన మారు మనసు పొందలేకపోతున్నాను, నేను ఎందుకు గొడ్రాల్లాగా ఉండాలి, ఆత్మీయతలో ఫలించలేకపోతున్నాను అని ఎందుకు మీకు లేదు? వారి పాపములను వారి అక్రమములను ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ అవకాశం ఎవరికి లేదండి. మనమంటే ఒక్కసారి వచ్చి ప్రభువా ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, ఇప్పటి వరకు నేను మందిరంలో ఎటువంటి పరిచర్య చేయట్లేదు, ఇప్పటి వరకు నేను ఎటువంటి పాటలు పాడట్లేదు, ఎటువంటి వాక్యాన్ని చదవలేకపోతున్నాను, నా ప్రార్థన కూడా నేను ఇంట్లో చేసుకోలేకపోతున్నాను, కనీసం మందిరంలో మీ పరిచర్య కనీసం బూజు కూడా తొలపలేకపోతున్నాను, సేవకుడు చెప్పిన మాటకై నేను కనీసం లోబడలేకపోతున్నాను అని నువ్వు కనుక పశ్చాత్తాపడితే ఆయన నిన్ను క్షమిస్తాడంట. నువ్వు చేసిన పాపములు ఎప్పుడు ఆయన అసలు జ్ఞాపకమే చేసుకోడంట. ఇంత మంచి బంపర్ ఆఫర్ ఎవరెవరు? ఒక యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. తెలుసుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారంటే నేను బాప్తిసం తీసుకున్నాను అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్నాను అన్నవాళ్ళు సగం మంది ఎత్తారు. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు నేను చెప్తాను. ఇక్కడ ఏమనుందంటే వాక్యాన్ని అందరూ చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి, ఫస్ట్ నమ్మే, బాప్తిసం కాదు, నమ్మి వేరు, ఇది వేరే మాట. బాప్తిసము ఇది రెండో మాట. ఫస్ట్ నమ్మాలి ఒకటో మాట, రెండోది బాప్తిసం రెండో మాట. నమ్మి బాప్తిసం అనేది ఒకటి కాదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అంటే నమ్మటం వేరు, బాప్తిసం వేరు కాదండి, రెండు ఒకటే. నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే నువ్వు రక్షించబడ్డట్టు. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే ఇంకా పాపంలోనే ఉన్నావు, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావు. నీకు సిగ్గుండాలి. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు దేవుని కుమార్తె ఎలా అవుతావు? నమ్మి బాప్తిసం తీసుకుంటేనే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అవుతావు. మీరు చాలా మంది నమ్ముతున్నారు, బాప్తిసం తీసుకోలేదు. ఇప్పుడు చెప్పండి, నేను బాప్తిసం తీసుకోలేదు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తకపోతే మీరే సిగ్గుపడతారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, నమ్మటం బాప్తిసం ఒకటే, రెండు వేరు వేరు కాదు. నమ్మి వెంటనే బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే నువ్వు రక్షణలో ఉన్నట్టు, దేవుని కుమార్తె అయినట్టు, దేవుని కుమారుడు అయినట్టు. నమ్ముతున్నారు చాలామంది, బాప్తిసం తీసుకోవట్లా. ఏంటంటే నేను యేసయ్య నమ్ముకున్నాను అంటున్నారు పేరుకి. అది నువ్వు రక్షణలో లేవు, ఇంకా దేవునికి నువ్వు దూరంగానే ఉన్నావు, నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు. అది కరెక్ట్ కాదు. నమ్మిన వాళ్ళు వెంటనే బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే నువ్వు రక్షణలోకి వచ్చినట్టు. లేదంటే మీకోసం భయంకరమైన వాక్యం రాసిపెట్టి ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏమిటంటే మీకు తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, అందరూ చదవండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీకు అందరికి తెలుసుగా, బైబిల్ గురించి మీరు చదవకపోయినా వినే ఉంటారుగా. మీకు ధనవంతుడు దరిద్రుడు తెలుసు కదా.
లాజరు ధనవంతుడు తెలుసు కదా. ధనవంతుడు అంట కోటీశ్వరుడు, బాగా గర్వంతో విర్రవీగిపోయేవాడు, తినడానికి ఏం తక్కువ ఉండేది కాదు, భయంకరంగా మంచి ఆస్తిపరుడు. దేవుడే దీవించాడు అతన్ని. కానీ మారు మనసు ఉంది కానీ రక్షణ లేదు, బాప్తిసం లేదు. ఆ ధనవంతుడు తిని రొట్టె ముక్కల్ని కింద వేస్తే అన్నం మెతుకులో రొట్టె ముక్కలు ఆ ఏరుకొని తినేవాడు ఒక దరిద్రుడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకేయి, గజ్జనుకోవాలి ఒళ్ళంతా, కుక్కలు వచ్చి నాకే దరిద్రుడు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఒకసారి చచ్చిపోయాడు. ఆ దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు పోయి, ఈ ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. అయ్యా తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ యాతన పడలేకపోతున్నాను ప్రభువా, ఆ దరిద్రుని పంపించయ్యా, చిటికిన వేలు ఒక్కసారి ముంచైనా నా నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. అందరూ అనుకుంటారు ఇంకా నరకానికి వెళ్ళిపోతే మనకు పరలోకం కనపడదు అని. నువ్వు పాతాళానికి వెళ్ళిపోయినా నీకు పరలోకం కనపడుతుంది. అక్కడ నీకు ఆ ధనవంతుడు చూసే మాట్లాడుతున్నాడు అబ్రహాముని, అయ్యా అబ్రహామా, ఈ నరకంలో యాత్ర పడలేకపోతున్నానయ్యా, ఆ దరిద్రుని పంపించి ఒక్క చిటికని వెళ్తుంటే నీరన్నా నాకు పంపించాయా, కుదరదు, నీకు మాకు మధ్యలో అగాధం ఉందని చెప్తున్నాడు ఆయన. పాపానికి దేవునికి మధ్యలో అగాధం ఉంది. నువ్వు ఎప్పుడైతే పాపంలో ఉంటావో అగాధం దాటుకొని దేవుని దగ్గరికి రాలేవు, బ్రతికినప్పుడే చూసుకోవాలి. అయ్యా సరేనయ్యా, నాకంటే లేకపోయింది ప్రభా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకన్నా సువార్త చెప్తాడయ్యా, దరిద్రుడు ఒకసారి భూమి మీదకి పంపించాయా, కుదరదు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు వినలేదు, యేసు ప్రభు దేవుడు అని విన్నావు, చర్చికి వచ్చి నిద్రపోతున్నావు, నీకు దేవుడు అంటే లెక్కలేదు, బైబిల్ వాక్యాన్ని పాటించవు, వాక్యాన్ని చదవు, సేవకుడికి లోబడు, మందిరంలో పరిచయం చెయ్యవు, నీ బ్రతుకు అక్కడే అంటున్నాడు ఆయన. అందుకనే నమ్మటం వేరు, బాప్తిసం తీసుకోవడం వేరు కాదు. నమ్మి బాప్తిసం తీసుకుంటేనే నువ్వు రక్షణలో ఉన్నట్టు. దయచేసి బాప్తిసం తీసుకున్న వాళ్ళు తొందరగా బాప్తిసం తీసుకోండి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీకు రక్షణ అయినా, బాప్తిసమైనా, మారు మనసైనా. ఒక్కసారి చనిపోయిన తర్వాత అయితే నీకు పాతాళమా, అయితే పరదేశిన, ఈ రెండింటిలో ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు మందిరంలో వాక్యం ఇంటికి వెళ్ళేదా కూడా గ్యారెంటీ లేదు. ఎదురురాయి పొడుచుకొని తట్టుకొని కింద పడ్డా కూడా ప్రాణాలు పోయిన ఉన్నారు చాలా మంది. ఈ రోజు నీ ప్రాణం పోతే ఎవరికి చెప్పుకుంటావు? దయచేసి బాప్తిసం తీసుకోండి. పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు మన లోపల ఉంటాడు. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరైతే ఒకసారి బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే నిజంగా మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళే రక్షణలో ఉంటారు. అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివాసం చేస్తాడు. మన హృదయం అప్పుడు ఆయన ఆలయం, మన దేహం అంతా కూడా ఆయన ఆలయమే. మరి ఎవడన్నా వచ్చి ఇప్పుడు ఏ ఆర్ఎస్ఎస్ వాడో, ఏ బీజేపీ వాడో వచ్చి మన దగ్గరికి వచ్చి ఇప్పుడు హంగామా చేసి ఆ గేట్లు పగలగొట్టి కిటికీలు ఫ్యాన్లను లాగేస్తే మనం ఒప్పుకుంటామా? మన చేతులతో కట్టిన ఈ గోడలు ఇవన్నీ కూల్ చేస్తేనే, ఎవడో మతోన్మాది వచ్చి కూల్ చేస్తేనే మనం ఒప్పుకోం. మరి అలాంటి దేవుడే మనం తయారు చేసుకొని మన లోపల ఆయన నివాసం ఉంటున్నాడు. మన హృదయాన్ని ఎంతమంది పాడు చేస్తున్నారు, ఆయన గుడిని ఎంతమందిని పాడు చేస్తున్నారు. సిగరెట్లు తాగుతున్నావు, నీకేమో క్యాన్సర్ వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడేమో వెళ్ళిపోతున్నాడు. నువ్వు మందు తాగుతున్నావు, నీకు అన్ని రోగాలు వస్తాయి, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెడుతున్నావు, వెళ్ళిపోతున్నాడు. నువ్వు పోయి వ్యభిచారం చేస్తావు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన గుడిని నువ్వు ఎన్నిసార్లు కూడగొడుతున్నావు, ఆయన గుండెని ఎన్నిసార్లు నువ్వు బద్దలు చేస్తున్నావు. నువ్వంతా క్రైస్తవుడు అనుకుంటే ఎట్లా? నీతిగా న్యాయంగా ఉండాలి కదా మనము. ఆయన హృదయాన్ని, ఆయన గుడిని పాడు చేయకుండా మనం బతకాలి కదా. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ ప్రపంచంలో ఎంతమంది కోటీశ్వరులు, ఎంతమంది గొప్పవాళ్ళు, ఎన్ని ఉన్నా వాళ్ళందరికంటే గొప్పవాడు మన లోపలనే ఉన్నవాడు. ఆయన నువ్వు లోపల పెట్టుకొని నువ్వు ఎలా పాపం చేస్తున్నావండి? సిగ్గనిపించట్లేదండి. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం ఎంత ఏడుస్తాం. మరి మన కోసం ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు కదా. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? దేవాది దేవుడు నీ పాపిష్ట బతుకు కోసం భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నీ కోసం ఎందుకు దెబ్బలు తిన్నాడు? కొరడా దెబ్బలు అంటే ఒక్కొక్కటి చీలిస్తే తెలుస్తుంది. ఆ కొరడా దెబ్బలు ఒకటి పడితే మీకు తెలుస్తుంది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఎందరికో లేని భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కదా ప్రభు. మనం ఎందుకు ఆయన రక్షణ నిర్లక్ష్యం చేయాలి? కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి కదా విశ్వాసాన్ని. మనలో ఎందుకు విశ్వాస కాదులుగా మిగిలిపోతున్నారు? గుర్తుపెట్టుకోండి,
నమ్మి బాప్తిసం తీసుకుంటేనే ఆయన మన లోపల ఉంటాడు. మన హృదయమే ఆయన ఆలయం. లోకంలో ఉండేవాటి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో అప్పుడే మనకి ఈ ప్రపంచంలో వాల్యూ. ఇప్పుడు మనం దేవుడి కుమారులు, దేవుడి కుమార్తెలు అనబడతాం. అప్పుడు దాకా అనబడమండి. మనమంతా వేషధారంలోనే ఉన్నాం. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో అప్పుడే లోకంలో ఉండేవాటి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు. అప్పుడే మనం దేవుడి కుమారుడము, దేవుడి కుమార్తెలం. అప్పుడు దాకా నామకార్థంలోనే ఉండే ఏం ఉపయోగం లేదు. తెలుసుకోండి. మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్న తర్వాత బల్లలో చేయి వేస్తున్నారండి? నేను బల్ల తీసుకుంటున్నాను, బల్లలో చేయి వేస్తున్నాను, ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలామంది తీసుకుంటున్నారు. మీ గురించి కూడా వాక్యం, మంచి వాక్యం రాస్తుంది ఇక్కడ. యోహాను సువార్త 4వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. అర్థమైందండి? బల్లా తీసుకునే ఒకసారి చూడండి. ఎవరైతే ఆయన శరీరాన్ని ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగుతున్నాడో వాడు మాత్రమే అంత్య దినమును లేపబడతాడు. అంటే రెండవ రాకడలో ఒకవేళ చనిపోయిన సమాధిలో ఉన్నా కూడా ఆ రోజున లేపబడతావు. ఎవరైతే ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పంచుకోవట్లేదో వాళ్ళంతా లేపబడరు. కానీ వాళ్ళు చచ్చిపోయినా కూడా మంచి పోస్టర్లు వేస్తారు, పాస్టర్ గారు వస్తాడు, మంచి పాటలు పాడతారు, సమాధి కార్యక్రమం చేస్తారు, మంచి పోరాటం పోరాడి తిని నా తుద ముట్టించడం ఏదో రాస్తారు. వాక్యం ఏం ఉపయోగం లేదు. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకోవడానికి సాక్షిగా బ్రతుకుతారో బలలో చేయి వేస్తూ వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళనే లేపుతాడు అంత్య దినమున. అందరూ లేవరు, అవన్నీ మురిగిపోయే సమాధులే. అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందండి? మీరు ఎవరైతే ఆయన పాత్రలోని త్రాగి ఆయన శరీరాన్ని భుజిస్తారో మరణము వరకు ఆయన మరణము గురించి మీరు ప్రచురించుతురంట. అంటే సువార్త చెప్తారని అర్థం. మీరు సువార్త ఎంతమంది చెప్తున్నారు? ఒకసారి చదివేస్తారు. నేను సువార్త చెప్తున్నాను. ఒక్కరెత్తట్లా. బాప్తిసం తీసుకొని బల్లలో చేయి వేసే వాళ్ళు కూడా మీరు శాపంలోనే ఉన్నారు, మీరు పాపంలోనే ఉన్నారు. దేవుడు మీకోసమే వాక్యం రాపించాడు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనికి తాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు, ఎప్పటి వరకు? ప్రభువు వచ్చు వరకు ఆయన మరణం గురించి మనం ప్రచురింపజేయాలంట. ఆయన సువార్తను మనం ప్రకటించాలి. మీరు ప్రకటించట్లేదు అంటే స్టిల్ ఇంకా మీరు కూడా పాపంలోనే ఉన్నారు. బాప్తిసం తీసుకున్నా ఉపయోగం లేదు, మీరు బల్లా తీసుకున్నా ఉపయోగం లేదు. మీకోసం కూడా ఒక మంచి అద్భుతమైన వాక్యం రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధులగుదురు. అర్థమైందండి? ప్రభు చెప్పాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నా మరణం గురించి మీరంతా ప్రచురించుదురు. మీరు ప్రచురించట్లేదు అంటే సువార్తను ప్రకటించట్లేదు. ప్రకటించినోడు ఏమై ఉంది? ఆజ్ఞని అతిక్రమించినోడే అయి ఉన్నాడు. ఆజ్ఞని మీరంతా అతిక్రమించారు. మీరు ఇక్కడ బల్లా తీసుకొని ఏదో రక్తం తాగి ఆయన శరీరాన్ని తిని బయటికి వెళ్ళిపోయి అబ్బా ఈరోజు బల్లారాధన మంచి తెల్లటి చీర కట్టుకోవాలి, తెల్లటి వస్త్రం వేసుకోవాలి, నేను ఉపవాసం ఉండి వెళ్ళాలని వచ్చి బల్లా తీసుకొని వెళ్ళిపోతున్నారు బయటికి. ఆయన మరణాన్ని మీరు ప్రచురింప చేయకపోతే మీరు కూడా ఇంకా పాపంలోనే ఉన్నారు. మీరు ఆజ్ఞని అతిక్రమించే ఉన్నారు. మీరందరూ కనుక ఆయన మరణాన్ని ప్రచురింప చేసే ఈ పాటికి అసలు ఈ మందిరం పట్టేది కాదు. యేసునామములో పగలగొట్టి ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టేవాడు. మీరంతా ప్రచురింప చేయట్లేదు. ఆయన మోసం చేశారు. మీరు దేవుణ్ణే మోసం చేశారు. మీరు దేవుడు మీ ముందు మోసపోయాడు. ఆయన పాపం ఆయన అమాయకుడు. ఎంత అమాయకంగా ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు, ఎంత అమాయకంగా మన కోసం దెబ్బలు తిన్నాడు, ఎంత అమాయకంగా మన కోసం ఏడ్చబడ్డాడు, ఎంత అమాయకంగా మన కోసం సిలువలో మరణించాడు, తిరిగి 3వ రోజు లేచాడు. అయ్యా నేను మీకోసం మీ పాపాల మీద నేను ప్రాణం పెట్టా, నేను వెల చెల్లించా, నా చివరి రక్తం పట్టు వరకు మీకోసం దారపూచా, నేను వెళ్తున్నా, మీకు అప్పటి వరకు తోడునొక నేను ఆదరణకర్తను మీకోసం పెట్టిపోతున్నాను, నేను పంపిస్తున్నాను. మీరందరూ నేను వచ్చే వరకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించండి అని చెప్పాడు. మీలో ఎంతమంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారు? మీలో ఎంతమంది మీరు సర్వలోకానికి కాకపోయినా కనీసం మీ ఊర్లోనైనా మీ పక్కన ఊర్లోనైనా సువార్తను ప్రకటిస్తున్నారు?
ఈ లోకం అనే అగ్నిలో కాలిపోయే ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ మీరు ఎంతమందిని చేతులు పెట్టి బయటికి లాగి మీరు నిలబెట్టారు? మీరంతా ఇవన్నీ చేయట్లేదంటే ఈ చర్చిలో నాకు తెలిసి ఇక్కడ కూర్చున్నాడు తప్ప ప్రతి ఒక్కరు పాపంలోనే ఉన్నారు. దయచేసి మారితే మంచిది. దేవుడు నా జీవితాన్ని మోస్తాడు, మిమ్మల్ని కూడా ఎప్పుడు మోస్తాడో తెలియదు. మీరు ఏదైతే వద్దు అనుకుంటారో దేవుడు అదే చేపిస్తాడు. మీరు దేవుడి కంటే ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తారో దాన్ని తీసిపడేస్తాడు. అది నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీకున్న ఆస్తి కావచ్చు, నీ కూలి పని కూడా కావచ్చు. మొత్తం తీసిపడేస్తాడు. ఆయనకు అవసరం లేదు. నీ హృదయమే ఆయనకి అవసరం. నీ హృదయంలోనే ఆయన లేకపోతే నేను అసలు తీసిపడేస్తాను. ఆయన దేకను కూడా దేకను. తెలుసుకోండి. నమ్మి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బలలో పాల్పంచుకోవాలి. బల్ల పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఇది ఏది చేయకపోయినా కూడా మీరు ఇంకా స్టిల్ లోకంలోనే ఉన్నారు. మీరంతా సాతాను సంబంధిలోనే ఉన్నారు. మీరు దేవుడి పక్షాన లేరు. ఆయన ఆజ్ఞను మీరు అతిక్రమించి ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. అందుకే మన జీవితాల్లో ఇంకా లేమి, అప్పులు, అనారోగ్యాలు, ఒక ఎందుకు పనికిరాని స్థితిలో ఉండిపోతున్నాం. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఆశీర్వదిస్తే అసలు మన ఇల్లు కూడా పట్టదు, అంత ఆశీర్వదిస్తాడు. కానీ ఎందుకు ఆశీర్వదించట్లేదంటే మనం సరిగ్గా లేము. ఇంకా కూడా నిద్రపోతానే ఉన్నారు. అందుకే మనల్ని ఆశీర్వదించట్లేదు దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. చూడండి, ఈ ప్రపంచం ఎంత పెద్దదంటే 40,000 కిలోమీటర్లు ఉందండి. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు ఏ ఖండమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా మొత్తం ప్రజలంతా కలిపి 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది దేవుడు చెప్పట్లేదు నా కుమారుడు, నా కుమార్తెలని. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన బలలో పాల్పంచుకుంటున్నామో, ఎవరైతే సువార్తను చెప్తున్నారో వాళ్ళు మాత్రం ఆయన కుమారుడు, కుమార్తె అంటున్నాడు. 800 కోట్ల మందిలో ఎవరు సువార్తను ప్రకటించట్లేదు. మనమే బలలో చేయి వేసే వాళ్ళం, మనమే సువార్తను ప్రకటించాలి. ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నాం? మనం సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. 800 కోట్ల మంది ఉన్నారు, పనివారు కొద్ది మందే ఉన్నారు. ఇప్పుడు బాప్టిస్ట్ పాలెం పెద్దది, పేరుకే బాప్టిస్ట్ పాలెం లేండి. ఎందుకు చెప్పుకుంటే సిగ్గుచ్చాడు. మగవాళ్ళు లేరు, అందరు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. పాపం కొంతమంది అన్నలు తమ్ముళ్ళు వచ్చారు. ఇంత పెద్ద బాప్టిస్ట్ పాలెంలో మరి ఒకటే చర్చ్ ఉంది, కోత ఎంత ఉంది. కానీ పనివాడు ఇక్కడ ఒక చోటే ఉన్నాడు. మరి మిగతా కోతంతా ఎవరు పోయాలి? మీరంటే ఆల్రెడీ క్రైస్తవులు కాబట్టి మా పాలెంలో వదిలేది, మా ఊరిదిలే, ఇది మా చర్చిలే. మళ్ళీ మనకి బిల్డప్, మనకి మార్గం సరిగా లేకపోయినా కూడా. మరి ఈ ప్రపంచంలో దేవుడు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు స్వార్థను ప్రకటించాలి? మరి దేవుడు నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరు ఎందుకు పాటించట్లేదు? దయచేసి మీరంతా కూడా బాప్తిసం లేని వాళ్ళు ఇమీడియట్గా వారం లోపల బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా బలలో చేయి వేయండి. బలలో చేయి వేసిన వాళ్ళు తప్పనిసరిగా రోజుకొకరికైనా సువార్తను ప్రకటించండి. మీరు రోజుకొకరికి సువార్తను ప్రకటించకపోయినా మీరు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నారు. ఆయన ఆజ్ఞని అతిక్రమించే ఉన్నారు. మనమే ఎందుకు సువార్త పని చేయాలి? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కోత, మనం మాత్రమే పనివాడు. ఆయన మన కోసం పని చేశాడు, మనం ఆయన పని చేయాలి. ఆయన పనివాడిగా మనం మారాలి. అది దేవుడికి లెక్క చెప్పాలి ఈ విషయం. మనం ఎందుకు చేస్తాం? నా పని ఏంటి, నా భర్త ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా పని ఏంటి, మనం ఇదే సంబరపడిపోతున్నాం. అందుకనే మీ గురించి కూడా వాక్యం రాసి పెట్టే ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. నా పర్లేదా, లేట్ అవుతుందా? వచ్చేటప్పుడు ఉండదు మనకి టైం, పోయేటప్పుడు మాత్రం టైం కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ లోకంలో నీకేదో కూలి 400 ఇస్తారు, 500 ఇస్తారు, మా అంటే 1000 రూపాయలు ఇస్తారు. దానికోసం నువ్వు ఆరాటపడి పరిగెత్తున్నావు. ఈ రోజున చనిపోతే నువ్వు సంపాదించిన డబ్బు నీతో పాటు రాదు. నీ భర్త చనిపోయిన మరుక్షణం నీకు భర్తే కాదు. నీ పిల్లలు నువ్వు చనిపోయిన మరుక్షణం నీకు పిల్లలే కాదు. దానికోసం నువ్వు ఆరాటపడి ఈ లోకంలో ఏదో నాకు ఇల్లు ఉండాలి, స్థలం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనేది పావులాడుతున్నావు. కానీ ఆయన పని మనం చెయ్యాలి. ఈ ప్రపంచంలో మనం పోతా తీసుకెళ్ళేది ఏమీ లేదు. మన రక్షణే మనతో పాటు వచ్చే ఆస్తి. ఎంతమందికి సువార్తను చెప్పామో అదే మన కోట్లు. అవి ఒక్కొక్కరు చెప్తే కొన్ని వేల కోట్లు మన అకౌంట్లో ఉంటాయి పరలోకం భాషలో. ఈ లోకంలో ఒక రోజు పనిచేసే 1000 రూపాయలు వస్తాయి కావచ్చు. ఒక్క ఆత్మని నాలాంటి వాళ్ళు కనుక నువ్వు నిజంగా కానీ మీరు మారిస్తే మీ అకౌంట్లో కొన్ని వేల కోట్లు ఉంటాయి. ఆ విషయాన్ని తెలుసుకోండి. టైం అయిపోతుంది, సబ్జెక్ట్ ఏమో చాలా ఉంది. అన్నేమో రాగానే అన్న 3 గంటలు నీదేనన్నాడు.
మరి నాకేమో పాదుకు 12కి ఇచ్చాడు, ఇప్పుడేమో ఆల్రెడీ 1:30 అయిపోయింది. మరి ఏం చేయాలి? మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాలా? కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయమని ఒకరు చెప్పట్లంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోమని. నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఆయన కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడని చూసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మనకి అప్పగించిన దానిని మనం తిరిగి మళ్ళీ ఆయనకి అప్పగించాలి, లేదంటే చాలా పెద్ద ప్రమాదం. అది చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 వచనాల్లో, ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకని 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అట్లాగే 19వ వచనం, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనును. అట్లాగే 28-29, ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ప్రభువు మనకి ఒప్పజెప్పిపోయాడు. ఒకడికి ఒక పరిచర్య ఒప్పజెప్పాడు అనుకోండి, కనీసం మందిరంలో చిమ్మేది, బూత్ తుడిపేది, ఫ్యాన్ తుడిచేది, ఏదో సంథింగ్. ఇంకొకరికి పాటలు పాడేది, ఇంకొకరికి వాక్యం చదివేది, ఇవన్నీ తలాంతులే మనకి ఇచ్చిపోయాడు ఆయన. వాటిని మనం రెట్టింపు చేయాలి. మనకి ఇచ్చిన పని కాకుండా ఇంకా ఎక్కువ చేసి ఆయనకు చూపించాలి. మనకి ఇచ్చిన పనిని కూడా మనం కనుక చేసి చూపించలేకపోతే మనకి కలిగిన దాన్ని కూడా ఆయన తీసివేస్తాడంట. చూసుకో, మరి నీ ఇంట్లో ఏం లేదు ఈరోజు, ఆ ఉన్నది కూడా తీసేస్తాడంట. ఆయనకి మనం లెక్క చెప్పాలి. దేవుడు అప్పగించిన దాన్ని ప్రతిదీ ఆయనకి లెక్క చెప్పాలి. మందిరంలో పరిచర్య చేయాలి, పాస్టర్కి లోబడాలి. పాస్టర్ గారి మాట వినకనే నా జీవితం పతనమైపోయిందండి వాస్తవానికి. మా పాస్టర్ గారు నీకు సేవ భారం ఉంది, నువ్వు సేవ చేయమన్నప్పుడు నేను కనుక చేసినట్టు ఇప్పటికి పెద్ద పాస్టర్ని అయిపోయాడు. నేను మా పాస్టర్ గారు చెప్పిన మాట వినక 3 కోట్ల రూపాయలు నష్టపోయాను, అన్ని వ్యాపారాలు చేసిన ఇష్టం వచ్చినట్టుగా. ఇక్కడ నుంచి మాట్లాడేది ఏ పాస్టర్ గారు ఏ మనుషుడు కాదు, దేవుడే తన బిడ్డతో మాట్లాడతాడు. ఇక్కడ ఎది మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేవకుడు మాట్లాడిన వాక్యాన్ని మీరు అంగీకరించండి. అట్లాగే మనం దేవుని పిల్లలం కనుక దేవుని పని చేయాలి. సాతాను పిల్లలం కనుక ఈ లోకంలో సాతాను పనిలో కలిసిపోతున్నాం కొంతమంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం, అలాగున్నే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మనం కనుక నిజంగా దేవుడి పిల్లలమైతే దేవుని సువార్తని చెప్తాము, అనేక మందిని ఆయన దగ్గరికి తీసుకొని వస్తాము. మనం కనుక సాతాను పిల్లలం కనుకైతే ఎవరికి మనం సువార్తని చెప్పము, ఎవరిని మందిరంలోనికి తీసుకొని రాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇది వాస్తవం. ఎవరైతే పర్వాలేదులే నా పాటికి నేను ఉన్నానులే చూసుకుంటానులే అంటే నరకబడి అగ్నిలో వేస్తాడంట. ఖచ్చితంగా ఆ రోజు రాకముందే మనం బాగుపడాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. నన్ను మొత్తాడు, నన్ను అగ్నిలో వేశాడు, నేను కాలి బుడిదై బయటకు వచ్చాను. దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను, మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి, మీరు దేవుని పిల్లలుగా ఉండండి, లేదంటే చాలా ప్రమాదం. దేవుని పని చేయకుండా పరలోక ప్రార్థన కూడా చేస్తాం మనం ప్రతిరోజు, ఏం ఉపయోగం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మీరు చూడలేదు, నేను చదువుతున్నాను ఎందుకంటే టైం పరిగెత్తుంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవడైతే పరలోక ప్రార్థన చేస్తాడో దేవుని క్రియలు లేకుండా అదేమి చెల్లదండి, ఆ ప్రార్థనే పనికిరాదు అసలు. ఎవరైతే మీ క్రియలు సరిగ్గా ఉండి మీ పరివర్తన బాగుంటేనే మీకు ఆ ప్రార్థన వర్తిస్తుంది. ప్రభువా ప్రభువా నన్ను చేర్చుకోండి, ఆయన చేర్చుకోడు, ఆయన ఉమ్మి వేస్తాడు. ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. ఆయన చిత్తాన్ని జరిగించడానికి అనేక మంది వచ్చారు, ఇంకా టైం లేదు చెప్పడానికి చాలా ఉంది. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు, ఒక్కరైన తోమా గారు మన భారతదేశానికి వచ్చాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన కేరళ ప్రాంతానికి వచ్చాడు 1980 సంవత్సరాల క్రితం. మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాడు కొడంగలూరు అనే ప్రాంతం, అక్కడ మందిరం కట్టబడింది. ఇదంతా దేవుని ప్రణాళిక. దానికి ముందే కొంతమంది యూదులు చెక్కలు లవంగాలు యాలకులు అమ్ముకోవడానికి కొంతమంది వ్యాపార నిమిత్తం కేరళ ప్రాంతానికి వచ్చారు. దాని పేరు ఇంతకు ముందు దాని పేరు డ్రాగన్ కోర్. అయితే ఆ రాజు గారు తెలుసుకున్నాడు, పలానా తోమ బాగా మంచి కార్పెంటర్ పని చేస్తాడంట, మనం కూడా ఒక రాజమందిరం కట్టిద్దామని ఆయన పిలిపించారు. అక్కడి నుంచి పడవేసుకొని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పగలంతా రాజమందిరం కడతా ఉంటాడు, ఆ డబ్బులు తీసుకుంటా ఉంటాడు, రాత్రంతా పేదవాళ్ళకి అవి ఇవి కొలిచి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఈ విషయం ఒకసారి రాజుగారికి తెలిసి ఆయన జైల్లో వేశాడు.
నువ్వు మా దేశానికి వచ్చి, మా భారతదేశానికి వచ్చి నువ్వు మత మార్పిడి చేస్తావా, మత ప్రచారం చేస్తావని ఆయన దేవుడు శిష్యునే వేసాడు లోపల. నిన్ను నన్ను వేస్తే ఎంత? సరే, మొత్తానికి ఆయన వేసిన 3వ రోజు రాజుగారు తమ్ముడు చచ్చిపోయి అందరూ వేడుస్తూ ఉంటే, అయ్యా రాజుగారు, నేను నీ సొమ్మును బాగా తిన్నాను, నేను రాజుగారు నీకు నిజం చెప్పకుండా ఉండలేను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యా, ప్రార్థన చేస్తాను, నేను మీ తమ్ముడు లేస్తాడని మొత్తుకుంటున్నాడు ఆయన. ఈ విషయం ఎవరో తీసుకెళ్ళి మంత్రి గారికి చెప్పారు. మంత్రి గారికి చెప్తే మంత్రి గారు 4 బాధి మళ్ళీ లోపలనే వేశాడు. ఇంకా తీరా సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ఆ డెడ్ బాడీని తీసుకొని ముందుకు వచ్చేటప్పుడు కరెక్ట్గా జైలు ముందుకు వచ్చినప్పుడే పెద్ద కేకలు పెడుతున్నాడు, రాజుగారు నువ్వు నన్ను దేశం నుంచి తీసుకొచ్చావు, నీ సొమ్ము నేను తిన్నాను, మా దేవుడు మంచి దేవుడు, నీ తమ్ముడు చనిపోయాడు, ఒక అవకాశమే నేను ప్రార్థన చేస్తాను, నీ తమ్ముడు బ్రతుకుతాడు. అప్పుడు రాజు కొంచెం విని, అరే ఆయన తీసుకొని రండి, తీసుకొచ్చి ప్రార్థన చేయగానే యేసునామమున లేచి నుంచున్నాడు. అప్పటి నుంచి మనకి భారతదేశంలో సువార్త ప్రకటించుకోవడానికి అధికారం వచ్చింది. అప్పటి నుంచి వేల చర్చలు ఉన్నాయి, ప్రపంచ స్థాయికి తగిన చర్చలు ఉన్నాయండి కేరళలో. ఆయన దేవుడి చిత్తాన్ని జరిగించాడు. ఆయన 8 సంఘాలు కట్టాడు. 7:30 కట్టిన తర్వాత 8 పూర్తి చేస్తుంటే మనల్ని వచ్చి బలెందులు కూడా చంపేశారు తోమా గారిని. చెన్నైలో మైలాపూర్, మీకు అందరికీ తెలుసు, చెన్నైలో ఎవరో ఒకరు మీకు రిలేటివ్స్ ఉంటారు కదా, ఎందుకంటే అంతా మన బ్యాచ్. ఎక్కడ కూడా తోమా గారు చూడండి, ఎక్కడ నీకు ఇజ్రాయేలు, ఎక్కడ భారతదేశం, ఆయన ఎందుకు భారతదేశానికి రావాలి? ప్రభు పక్కనే తిని పడుకున్న వ్యక్తి, ఆయనే వస్తే ఇక్కడ చంపేశారు. నేను చచ్చిపోతే ఏముంది లోకంలో ప్రభు పనిచేసేటప్పుడు? 6వ మందిరం అయితే మహా అద్భుతం. 6వ మందిరం చాలా అందంగా, చాలా సుందరంగా ఉంటుంది. అది ఫారెస్ట్ అడవిలో ఉంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్కి శబరిమల అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పంప అనేది ఒడ్డునే ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తుంటే ఏనుగులు, పురులు, సింహాలు, జంతువులు అన్నీ కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన కళ్ళు తెరిచి చూస్తే షాకు. ఆయన మందిరం కడుతుంటే ఏనుగులేమో ముద్దులని తొండంతో తీసుకొచ్చి అందించాయి. ఆ పురులు, సింహాలేమో తాట దిగిచ్చి ఆయన చేతికిస్తే ఆయన అప్పుడు మందిరం కట్టాడు. అలా కట్టాడు ఆయన మందిరాలన్నీ. ఎంత మంచి భక్తుడు! ఆయన ఎందుకు మరి ఇక్కడికి వచ్చి సరిపోతున్నాడు దేవుడికి తెలియదా? మరి ఎందుకు దేవుడు ఇక్కడికి పంపించాడు? ఆయన దేవుడి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. అక్కడి నుంచి ఒంగోలు ప్రాంతానికి వస్తే జాన్ క్లౌ 1860లో వచ్చాడు. ఆయన బట్టి ఈ సంఘం కూడా స్థాపించబడింది. ఇక్కడుండే ఈ చుట్టుపక్కల బాప్టిస్ట్ సంఘాలని ఆయన వల్లే. ఎక్కడో అమెరికా నుంచి వచ్చాడు. పేదరికం, కట్టిన కరువు, లేని వాళ్ళకి అనేక మందికి సాయం చేసేవాడు. ఆ సాయం చేస్తున్న చూడలేకయ్యా మేము కూడా బాప్టిస్ట్ తీసుకుంటామని వచ్చాడు. ఆయన దగ్గరికి చాలా మంది వేలల్లో వచ్చారు. నేను కనుక ఇప్పుడు బాప్టిస్ట్ ఇస్తే వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారని దేవుడికి మహిమ రాదు, మనకే వస్తుంది, మనం ఏదో సరుకులు తినడానికి ఇచ్చి వాళ్ళ మతం మారుతున్నాడని ఆయన బాప్టిస్ట్ క్యాన్సిల్ చేశాడు. 5 సంవత్సరాల దాకా చూశాడు, ఒక్క ఆత్మ నిజమైన మారు మనసు లేదు. 12 సంవత్సరాలు చేశాడు, ఒక్క ఆత్మ మారు మనసు లేదు. ఒకరోజు నైట్ ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎందుకు ప్రభా నన్నేమో అమెరికా నుంచి పంపించారు, మా మిషన్ వాళ్ళు ఏమో నన్ను రమ్మంటున్నారు. జాన్ క్లౌ చేసింది చాలు, నువ్వు భారతదేశంలో వాళ్ళు తెలుగు వాళ్ళు మారరు, నువ్వు ఎందుకు ఇంకా అక్కడే ఉంటున్నావు, 12 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు వచ్చే అంటున్నారు. ఆయన చివరిగా ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభా నేను ఈ ప్రకాశం జిల్లా ఈ ఒంగోలు ప్రాంతానికి వచ్చాను, ఎంతో మంది పేదలు ఉన్నారు, వీళ్ళందరికీ సాయం చేశాను, కనీసం ఒక్కరికన్నా బాప్తిజం ఇచ్చి నిజమైన మారు మనసు పొందిన వాళ్ళకి నేను రిటర్న్ వెళ్ళిపోతానయ్యా, నువ్వు అనుగ్రహించమంటే ఆయన ప్రార్థన అయిపోయేసరికి అందరూ తలుపులు తడుతున్నారంట. 2222 మంది. ఆ పక్కనే మధ్యపడని ఉంటుంది, ఆ గుండెకొమ్మలో ఒకటే రోజు 2222 బాప్టిస్టులు ఇచ్చాడు. అట్లా స్టార్ట్ అయింది మీ బాప్టిస్ట్ చర్చ్. మీకు బైబిల్ గురించి తెలియదు, ఇంకా మీ చర్చ్ హిస్టరీ ఏం తెలుసు మీకు? ఆయన ఒక మిషనరీ, ఆయన దేవుడి చిత్తం చేశాడు. అక్కడి నుంచి ఒరిస్సా వెళ్తే గ్రహాం స్టెయిన్స్, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి మన భారతదేశానికి ఆ మూర్ఖుల మధ్యలోకి వచ్చాడు, ఒరిస్సా ప్రాంతంలోకి. ఒక కూతురు, 2 కొడుకులు, భార్యని కూతురుని ఇంట్లో పెట్టి 2 పిల్లలు తీసుకుని సువార్తకి వెళ్తాడు. చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలకి ఒక 10 మంది గ్యాదర్ అయ్యారు. ఆ 10 మంది కోసం ఒక సంఘం ఏర్పాటు చేశాడు. ఈయన చెప్పే వాక్యాలు సరిపోలాక నన్ను పిలిచినట్టే వేరే మిషనరీస్ని కొంతమంది పిలిపించాడు ఆస్ట్రేలియా నుంచి. 3 రోజులు సభలు పెట్టుకున్నారు. ఒకరోజు సభ అయిపోయింది. ఆ 2 పిల్లలు అంటున్నారంట, డాడీ రాత్రి దోమలు కుట్టాయి, ఇది 2వ రోజు కదా, ఇంటికి వెళ్ళిపోతాం డాడీ, కారులో పడుకోలేకపోతున్నామంటే, లేదు నాన్న మనల్ని నమ్ముకొని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, మనం వెళ్ళిపోతే వాళ్ళంతా గెట్ టుగెదర్లో ఉండకుండా అందరూ చెదిరిపోతారు, దేవుని వాక్యం వాళ్ళకి వినిపించాలి కదా, రేపైతే లాస్ట్ కదా, ఇప్పటికే మనం 125 కిలోమీటర్లు జర్నీ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి, అందుకని మీరు పడుకోండి నేను దోమలు ఇసురుతానని ఆ కారులో పడుకోబెట్టుకుని 2 మగపిల్లల్ని ఇసురుతా ఎరకొని నిద్రపోయాడు. ఒక బీజేపీ క్యాండిడేట్ మతోన్మాది దారాసింగ్ అనే వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసాడు, కాల్ చేస్తే 3 సజీవ దహనం, కారుతో సహా బూడిదైపోయింది. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ భారతదేశం? ఆయన మన కోసం ఎందుకు వచ్చి చనిపోవాలి? మన కోసం ఎందుకు సువార్తను ప్రకటించడానికి వచ్చి ఇక్కడే చంపేసేయాలి? మన ఊరికిలే చంపేసింది కూడా, ఇప్పటికి జైల్లో ఉన్నారు.
వాళ్ళు ఒక మాదిరికరం, వాళ్ళు దేవుని చిత్తం చేయడానికి వచ్చారు. మరి మనం ఎవరు చిత్తం చేస్తున్నాం? అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కలకత్తా, ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి, మీకు చెప్పాలంటే అయిపోతుంది. మీరు చదవకపోయినా మీ చేతిలో బైబిల్ ఉందంటే విలియం కేరీ, కలకత్తా సిరంపూర్ యూనివర్సిటీ. ఆయన పాపం ఎక్కడో పడవలో వచ్చాడు ఇంగ్లాండ్ నుంచి. మనకి మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు. మొత్తం బైబిల్ అంతా ఒక సగం పాటు తయారు చేశాడు, కాలిపోయింది. మళ్ళీ తయారు చేశాడు, భార్య చనిపోయింది. మళ్ళీ తయారు చేశాడు, పిల్లలు చనిపోయారు. మళ్ళీ 16 భాషల్లో తర్జుమా చేశాడు. 44 భాషల్లో ఆయన పూర్తిగా భారతదేశంలో అన్ని భాషలను తర్జుమా చేయించి ఆయన సొంతంగా 14 భాషల్లో చేశాడు. ఆయన కూడా చనిపోయాడు. వాళ్ళకు మాదిరికరం, వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? ఎంతోమంది తినడానికి లేదు, రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. చేతులు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, నోరు లేకపోయినా సైకిల్ చేసి మరి సువార్తను ప్రకటిస్తున్నారు. మనం ఎవరికి ప్రకటిస్తున్నాం? వాళ్ళు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు, మనం ఎవరి చిత్తాన్ని చేస్తున్నాం? మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. అక్కడి నుంచి ముందుకెళ్తే బీహార్లో అగస్టిన్ అని ఉన్నారు. 50 రూపాయలు ఇస్తే గొంతులు వస్తారు బీహార్లో. 30 రూపాయలు ఇస్తే కోరు నచ్చిన అమ్మాయిని పడుకోబెడతారు పాపం చేయడానికి, వ్యభిచారం చేయడానికి. అలాంటి భయంకర పరిస్థితుల్లో 52 గ్రామాల పూర్తిగా వ్యభిచారమే. వ్యభిచారం ఇంట్లో ఆడవాళ్ళు చేస్తుంటే భర్తలు డోర్ దగ్గర కాపలా ఉంటారు. ఆ పిల్లలు వెళ్ళి కండో బ్యాగులు తీసుకొస్తారు. వాళ్ళ అమ్మ పాపం చేస్తుంటే మంచం కింద పడుకుంటారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి స్థలం లేదు, చిన్న చిన్న గదులు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి చెన్నై ప్రాంతంలో అగస్టిన్ నువ్వు సేవకి వెళ్ళిపో బీహార్ ప్రాంతం. ఏంది ప్రభావ, వాళ్ళంతా మూర్ఖులు, 50 రూపాయలు ఇస్తే గొంతులకు వస్తారంటాయా? నేను ఎక్కడ వెళ్ళినాయా? వెళ్ళాలి నువ్వు అక్కడికే. వెళ్ళాడు. 52 గ్రామాల్లో వ్యభిచారం చేసి వాళ్ళందరూ పిల్లలను దత్తత తీసుకుంటున్నాడు. ఆయన్ని తీసుకున్న వాళ్ళందరికీ సువార్త చెప్తున్నాడు. తినడానికి లేక సైకిల్ వేసుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు 30,000 మందికి మాదిరికరం. మనం ఎవరికి మాదిరికరం? అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పంజాబ్ సాధు సుందర్ సింగ్, మీకు అందరూ తెలిసి పేరు వినే ఉంటారు. ఆయన సాధు వేషధారణలోనే ఉన్నాడు. ఆయన సాధు కుటుంబంలో పుట్టాడు. సింగ్ సర్దార్స్, మంచి సౌండ్ పార్టీలు, మంచి ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకోలేదు, తలపాకు కట్టుకున్నాడు, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు. చెప్పులు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర 2 సార్లు పాదయాత్ర చేసి వార్త ప్రకటించాడు. ఆయన మాదిరికరం. మనం ఎవరికి మాదిరికరం? ఆయన హిమాలయ పర్వతాల్లో నడుస్తుంటే, ఆయన ఐస్ గడ్డల మీద నడుస్తుంటే, మనం కదా ఐస్ తిన్నప్పుడు పిల్లలకి రంగేసి ఇస్తారు, ఐస్ అంతా ఇట్లా విడిపోద్ది. ఆయన రక్తం అంతా కూడా ఐస్ మీద దారిలై కారిందంట. ఆయన ఒక మాదిరికరం. ఆయన బ్రతికిన రోజులు కూడా హిమాలయ పర్వతాల్లో ఎక్కువ సువార్త చేశాడు. ఆయన తిరిగిన దగ్గర నేను కూడా తిరగాలి, ఆయన తిరిగిన దగ్గర నేను కూడా సువార్త చేయాలి, ఆయన స్నానం చేసే నదిలో నేను కూడా స్నానం చేయాలని ఒక 2 గంటల సేపు వెళ్ళి నేను కారు వేసుకొని అక్కడ పెట్టుకుని వంట చేసుకొని తింటే 2 గంటలు నా లంచ్ పాడైపోయి 4 నెలలు పెట్టింది బాగోవటానికి. మరి ఆయన పాపం ఎంత బాధపడి ఉంటాడు. సువార్త చెప్పడానికి డిబేట్ అనే ఒక ప్రాంతానికి నడిచి వెళ్ళాడు ఆయన. అది ఇప్పుడు చైనాలో కలిసిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు ఎవరన్నా చంపేశారా? ఎవరికి తెలియదు. దేవుడే ఏలియానో లాగా తీసుకెళ్ళిపోయాడా? ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడన్నా మంచులో కూరుకుపోయాడా? ఎవరికి తెలియదు. ఇప్పటికీ తెలియదు ఎవరికి. ఆయన ఒక మాదిరికరం, ఆయన ఒక మిషనరీ. మనం ఏం చేస్తున్నాం? ఆయన దేవుడి చిత్తాన్ని చేశాడు. అట్నుంచి కొంచెం ముందుకెళ్తే పాకిస్తాన్ బార్డర్, భగత్ సింగ్ గారు. ఈరోజు వాళ్ళకైతే గొడవలు ఉన్నాయంటే వాళ్ళ చర్చలు వాళ్ళ ఇష్టమై. ఎంత మాదిరికరం, ఎన్ని లక్షల మందికి మాదిరికరం, ఎన్ని వేల చర్చలు. ఇట్లా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే టైమే సరిపోదు. మరి మనం ఎందుకు పొందుకున్నాం? మనం కూడా దేవుడి చిత్తాన్ని చేయాలి కదా. ఈ లోకం శాస్త్రం కాదు కదా, ఏ రోజు సరిపోతామో తెలియదు. మరి మనం కూడా దేవుడి కోసం ఏదైనా చేయాలి. 10 మంది కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. రెడీగా ఉండమంటే నిద్రపోతున్నారు మనలాగే. ప్రభు రానే వచ్చాడు, తలుపులు వేస్తాడు. అయ్యా తలుపు తీయమంటే ఎక్కడ వేస్తాడు? తీరు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 25వ అధ్యాయం మొత్తం ఉంటుంది దాంట్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగునను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. మీరు ఇక్కడ దేవుడి గురించి చెప్పడానికి సిగ్గుపడితే ఆయన కూడా సిగ్గుపడతాడు రేపటి రోజున. మనకేమో టైం అయిపోతుందో ముగించాలి, వినేవాళ్ళేమో నిద్రపోతున్నారు. మీది ఒక సంఘము, మీరు ఒక విశ్వాసులు. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. నువ్వు నిద్రపోతే నిద్రపోతావు. ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. సరేలే, ఇదంతా నాకు ఎందుకులేండి, నేను కూడా ముగిస్తున్నాను, నాకు కూడా బుద్ధి వచ్చింది. యేసు ప్రభు ఒకసారి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచి వెళ్ళిపోయాడు పరలోకం. ఈ విషయం తెలుసన్న ఒకసారి చేతులు ఎత్తండి.
అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది కూడా ఎవరికి తెలియదా అండి? కొంతమందికి అసలు తెలియదు. ఆయన మళ్ళీ రెండోసారి ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. తెలుసా మీకు? యేసు ప్రభు వారు రెండో రాకడలో నిన్ను తీసుకొని వెళ్ళడానికి భూమి మీదకి రానై ఉన్నాడు. నా కోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రానై ఉన్నాడు అన్న ఒకసారి చేతులెత్తండి. ఇప్పుడు ఎత్తిన వాళ్ళంతా భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు వారు రెండోసారి భూమి మీదకి రాడు. యేసు ప్రభు వారు రెండో రాకడ 2 పర్యాయాలు. ఒకటి రహస్యంగా వస్తాడు, ఒకటి అందరూ చూస్తుండగా వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, భూమి మీదకి రాడు. మధ్యాకాశంలోకి వచ్చి ఒక బూర ఊతాడు. ఆ సౌండ్ విని రెప్పపాటులో మనమంతా మహిమా వస్త్రం ధరించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది, మిగిలిపోతే భయంకరమైన శ్రమలు. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఈ శ్రమలు మనకు అవసరమా? మనమంతా పరలోక సంబంధం కదా, వెళ్ళిపోవాలి. మీరంతా వెళ్ళిపోయేలాగే ఉన్నారు. చూసుకోండి, మిగిలిపోతే చాలా శ్రమలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. యేసు ప్రభు వారు 7 సంవత్సరాలు మధ్యాకాశంలో మనందరికీ విందు. ఆ విందు అయిపోయిన తర్వాత ఈ చనిపోయి ముందు లేచిన వాళ్ళందరూ అంత దినమున లేపబడిన వాళ్ళందరూ ఎత్తబడిన మనమందరం అందరిని తీసుకుని ఆయన భూమి మీదకి మళ్ళీ వస్తాడు. సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. అప్పుడు 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తాడు. మన రాజు, మన మంత్రిగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఈ మోడీనో కాదు, యేసుక్రీస్తే ఈ భూమి మీద రాజుగా వస్తాడు. ఆయన ఆల్రెడీ ఒకసారి నీ కోసం నా కోసం దరిద్రుడిగా వచ్చాడు, దెబ్బలు తిన్నాడు, ప్రాణం పెట్టాడు. ఆయన మళ్ళీ మన కోసం రాజుగా రాబోతున్నాడు. ఎందుకంటే మనకి పరిపాలన అంతా కూడా క్యాపిటల్ మనకంతా ఎరుసలేము మనకి అమరావతి, హైదరాబాద్, ఢిల్లీ కాదు మనకి. అప్పుడు మనం ఎవరైతే ప్రభువులతో పాటు లేపబడతామో వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళే అధికారులు. ఎవరైతే ప్రభు దగ్గరికి రెండో రాకడలో లేపబడతారో భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు యేసు ప్రభు వారు రాజు అయితే మనమంతా అధికారులము. మనమంతా అధికారులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, బలలో చేయి వేయాలి, ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి, రాకడ వరకు ఆయన సాక్షిగా ఉండాలి. ఇంకా చెప్తే చాలా ఉందిలేండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. లాస్ట్లో చివరికి ఒక మాట చెప్తున్నాను. మీరు నిజంగా పరలోకం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు నమ్మి బాప్తిసం పొందండి, బలలో చేయి వేయండి. బలలో చేయి వేసిన ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని ప్రకటింపజేయాలి, సువార్తను చెప్పాలి. లేకపోతే మీరు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. అందుకని ఆయన గాడికి అయిపోయింది. దయచేసి తొందరగా బాప్తిసం తీసుకోండి. ఏ రోజు చివరి రోజు తెలియదు. మోడీ ఏ రోజు ఏ చట్టం పెడతాడో తెలియదు. మన మందిరాల్లో మనం కూడా వాక్యం చెప్పుకోవడానికి కుదరదు. రాబోయే కాలంలో బైబిల్ కూడా ప్రింటింగ్ వేయనివ్వరు. బయట మన సిలువలో మనం పెట్టుకోవడానికి కూడా కుదరదు. మన బోర్డులో మన వాక్యాలు రాసుకోవడానికి కూడా కుదరదు. అది తీసిపడేస్తున్నాడు తొందరలో. అందుకని అవకాశం ఉన్నప్పుడే మనం నిజంగా మారాలి. ఇంతవరకు బ్రతికాను చాలు, ఇప్పుడైనా నేను ఇంకా అతి త్వరలో బాప్తిసం తీసుకుంటాను వాళ్ళు ఒకసారి 2 చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు, దేవునికి స్తోత్రం. వీలైనంత వరకు తొందరగా బాప్తిసం తీసుకుంటాము, అది చాలా ఉత్తమం. ఇప్పటి వరకు నేను దేవుడి సువార్తను ఎప్పుడు ప్రకటించలేదు. 3 పూట్ల నాకు అయినా దేవుడు భోజనం పెట్టి పోషిస్తున్నాడు. నాకు సిగ్గు లేక నేను ఇన్ని రోజులు బ్రతికాను. ఇప్పటి నుంచి అయినా కనీసం ఒక్కరికైనా నేను సువార్తను ప్రకటిస్తాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తడానికి సిగ్గుపడుతున్నారు. పైకి ఎత్తండి ఎత్తిన వాళ్ళు పూర్తిగా. ఈ ఎత్తిన వాళ్ళంతా ఖచ్చితంగా మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం. కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటించండి. ప్రకటిస్తేనే మీరంతా జీవగ్రంథంలో రాయబడిన మనుషులు, లేదంటే మీరంతా నరకానికి పాత్రులే. తెలుసుకోండి. మీ అందరి కోసం చేతులు ఎత్తిన వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. ఇంత చక్కని వాక్యాన్ని అందించిన పాస్టర్ గారు క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం
దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము